లాక్డౌన్ అప్పుడు అక్కడ చాలామందిని అడిగితే మాకు తెలియదు అన్నారు. సో దానికి అన్ని ముళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి ముళ్ళకాయ అని పెట్టి సో పాత్రిక మిత్రులకి, మీడియా సోదరులకి, ఇక్కడికి వచ్చిన అతిథులకి, వేదిక మీద ఉన్న రమేష్ గారికి, మా బావ కళ్యాణ్కి, ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మేము ఎంత కష్టపడ్డామో రాజస్థాన్లో మాకు తెలుసు. కానీ ఈ సినిమా పూర్తి చేయడానికి వీళ్ళిద్దరూ ఎంత కష్టపడ్డారో అది వాళ్ళిద్దరు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈరోజు గొప్ప విశేషం ఏంటంటే హిందీ ఇండస్ట్రీని గడగడలాడించిన ఒక చిత్రం షోలే ఇవాళకి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కోసం థియేటర్లో వేస్తే ఫస్ట్ హాఫ్ చూసి ఇంటర్వ్యూలో ఇవ్వగానే సమోసా తిని టీ తాగి బాత్రూంలోకి వెళ్ళి దాక్కున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఎందుకంటే ఈ సినిమాని ఎక్కడ కొనమంటారో అని భయపడిపోయి సెకండ్ హాఫ్ మళ్ళీ సినిమా ఆన్ అయిన తర్వాత బాత్రూంలో నుంచి బయటకు వచ్చి కార్లు వేసుకొని చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయారు. అప్పుడు రమేష్ సిప్పి గారు, జీపీ సిప్పి గారు ఇద్దరు అనుకొని ఇది మనం అమ్మద్దు, మనమే పెట్టుకుందాం, మనమే రిలీజ్ చేద్దాం అన్నారు. స్టిల్ 50 సంవత్సరాలు కదా, అది 500 సంవత్సరాలు అయినా కూడా షోలే అనే పదం కానీ, గబ్బర్ సింగ్ అనే పదం కానీ, సాంబా అనే పదం కానీ, అలాగే బసంతి అనే పదం కానీ, వీరు కానీ, జయ కానీ డైలాగులు ఏం వాడినా కూడా వాళ్ళకి రాయల్టీ కట్టాల్సిందే. అట్లాంటి ఆ సినిమా ఎలా ఆడిందంటే మీ అందరికి తెలుసు. ఒకే థియేటర్లో ముంబైలో 25 సంవత్సరాలు ఆడింది. ఆ తర్వాత డిడిడిఎల్ ఆడింది, దిల్వాలే దునియా లే జాయేంగే షారుఖ్ ఖాన్. తర్వాత ఈ కలేజా సినిమా టీవీలో నా ఇద్దరు పిల్లలు ఒక 100 సార్లు చూసి ఉంటారు. ఈ సినిమా 100 సార్లు. ఈ సినిమా వస్తుంటే ఇంకా వేరే ఛానల్ మార్చరు, ఇదే చూస్తూనే ఉంటారు. వీళ్ళు నవ్వుకొని ఎందుకంటే దీంట్లో ఉన్న అద్భుతమైన ఒక సీన్స్ ఈరోజు కూడా చాలామంది ఎక్కడనే వెళ్తుంటే చాలామంది జెంట్స్ కాదు లేడీసే, సరే ముళ్ళకాయ ఇంట్లో ఉందా, ఉందమ్మా, బాగానే ఉంది అది. సో అట్టాగా చాలామంది చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీలో కూడా సార్ కలేజా సార్ మేము ఇన్నిసార్లు చూసాం, కలేజా ఇన్నిసార్లు చూసాం, మా ఇంట్లో చాలా ఇష్టం ఈ సినిమా అంటే అని చాలామంది చెప్తుంటే నిజంగా ఒక యాక్టర్కి చాలా ఆనందం వేస్తుంది. త్రిక్కం శ్రీనివాస్ గారు వారు రాసిన ఆ టైము, అలాగే మహేష్ గారు ఇక ఆయన టైమింగ్ మీ అందరికి తెలుసు. సో ఏంటంటే చిన్న సీన్ని కూడా దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఎంతో కష్టపడి చేయటం కానీ, అలాగే దీంట్లో అనుష్క, సునీలు, బ్రహ్మానందం గారు, రావు రమేష్ గారు ఇంకా చాలామంది ఈ చిత్రంలో చేస్తున్నారు. అండ్ ఈ రోజున మళ్ళీ ఇది రిలీజ్ అంటుంటే నాకు రిలీజ్లా లేదు, ఏదో మధ్యలో సడన్గా వీళ్ళు ఒక సినిమా తీసేసి రిలీజ్ చేస్తున్నారేమో అన్నట్టు నాకు అనిపిస్తుంది తప్ప ఇదేదో 14 సంవత్సరాల క్రితం తీసిన సినిమాలాగా నాకైతే అనిపించలేదు. సో డెఫినెట్గా చాలామంది ఇందాక బాగా చెప్పినట్టు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా రేపు 30 తారీఖు థియేటర్లో చూసి చాలా ఆనందపడతారు. కానీ అమెరికాలో కూడా ఇన్ని థియేటర్లో ఇన్ని స్టేట్స్లో రిలీజ్ అవుతుందంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అండ్ అలాగే రేపు 30 తారీఖు సుదర్శన్లో, సంధ్యాలో మెయిన్ థియేటర్స్గా ఇది రిలీజ్ కాబోతుంది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ మీరందరూ ఎంజాయ్ చేస్తారని ఆనందిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు.